హలో దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్. నిన్నైతే ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా, అరిసెలు ఎలా తయారు చేయాలని. ఈరోజు ఫుల్ వీడియో మీ అందరి కోసం పెట్టాను. పొయ్యి మీద గిన్నె పెట్టుకుని గిన్నె వేడైన తర్వాత కొద్దిగా నూనె వేసుకున్నారు మా అమ్మగారు. ఎందుకంటే ఆ పాకం పడతాం కదా, పాకం అడగంటకుండా ఉండడానికి. అలాగే దంచుకున్న బెల్లాన్ని కూడా దాంట్లో వేసి కొద్దిగా వాటర్ పోసుకుని ఏ చెత్త లేకుండా చూసుకుని బెల్లం బాగా కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి. మేమైతే పెద్ద దుడ్డు కర్రతో అయితే కలిపాను. సో సలివిడి చేయడానికి దుడ్డు కర్ర అయితేనే బాగుంటుంది. పాకం బాగా రావాలంటే కింద మంట కూడా అలాగే ఉండాలి. మా అమ్మగారు చిన్న చిన్న పుల్లలన్నీ కలిపి పెడుతున్నారు. సో పైన అయితే మూత పెట్టేసుకున్నారు. మూత పెట్టుకుని ఒక 2-3 నిమిషాలు ఉన్న తర్వాత ఒకసారి మళ్ళీ మూత తీసి చూసేటప్పటికి కొంచెం బెల్లం అయితే కొద్దిగా కరిగింది. మా అక్క ఇంకా దుడ్డు కర్ర పెట్టి తిప్పుతూ ఉంది. ఎందుకంటే చిన్న చిన్న బెల్లం ముక్కలు ఉంటాయి కదా, అవి కూడా ఉండకుండా మొత్తం పాకం వచ్చేయాలి. పాకం రావాలంటే డెఫినెట్గా బాగా కలుపుకోవాలి. మనం కలుపుకున్నప్పుడే కొంచెం ప్రాసెస్ ఉంటుంది అంతే. ఏంటంటే పాకం పట్టుకుని ఈ పిండంతా దాంట్లో వేసే వరకు కొంచెం ప్రాసెస్ అనేది మనకు ఉంటుంది. తర్వాత అరిసెలు చేసి నూనెలో వేయించుకోవడం చాలా ఈజీ. ఈ పాకం పట్టడంలోనే చాలా ట్విస్ట్ ఉంది. సో మా అమ్మగారు ఎప్పుడో వండారు, మళ్ళీ వండలేదు. నిన్నైతే మా అక్క, నేను, మా అమ్మ ముగ్గురిని కలిపి అయితే సాహసం చేశాము. ఎలా అయితే దగ్గరగా పాకం వచ్చేస్తుంది. చూడండి, మా అమ్మగారు ఒక గిన్నెలో వాటర్ తీసుకుని వాటర్లో పాకం అనేది వేసి చూస్తున్నారు. కొంచెం దగ్గరికి పడేటప్పటికి, పాకం అనేటప్పటికి కొంచెం తీగ పాకం టైప్ వస్తుంది కదా, అటువంటప్పుడు మనం పిండి వేసుకుని బాగా కలుపుకోవాలంట. అప్పుడే అరిసెలు అనేవి బాగా వస్తాయి. చూపిస్తుంది చూడండి మా అమ్మగారు. అలాగా ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. పాకం చాలా ఇంపార్టెంట్ అరిసెల్లోకి. అరిసెలు ఎలా వేసామన్నది పక్కన పెడితే పాకం మంచిగా పట్టుకుని పిండంతా బాగా కలుసుకుని మనకు అరిసె అయ్యే విధంగా రావాలన్నమాట షేపు. పాకం దగ్గర పడుతుంది అనిపించుకుని యాలకుల పొడి అయితే వేసేసింది మా అమ్మ. యాలకుల పొడి వేసి బాగా తిప్పుకున్న తర్వాత పిండి అయితే వేసేసి అరిసెలు పిండి అయితే తయారు చేస్తున్నారు చూడండి, అరిసెలు వద్దుకోవడానికి. సో చూడండి, ఇదే ప్రాసెస్ ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కానీ ఏంటంటే కొత్తగా చేసేవాళ్ళు కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మేమైతే చాలా కష్టపడ్డాము. నేనైతే చాలా సాహసాలు చేశాను. పొయ్యి మీద నుంచి కిందకి దించి మరి గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మనం కలుపుకోవాలి. ఎందుకంటే పిండి అనేది పాకలో బాగా కలిసిపోవాలి. ఎటువంటి ఆ బియ్య పిండి ఉండలు కూడా ఉండకుండా కలుపుకోవాలి. అప్పుడే అరిసెలు అనేవి బాగా వస్తాయి. చూడండి, ఆ తిప్పేది నేనే. ఫుల్గా తిప్పి 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 కడకలైతే అరిసెల పిండి తయారు చేసేసాము. సో ప్రాసెస్ ఇదే ఉంటుంది. ఎక్కువ కష్టపడటం ఏంటంటే పాకం పట్టడం మాత్రం. పాకం పట్టి పిండి దాంట్లో వేసే వరకు కొంచెం కష్టం ఉంటుంది. అరిసెలు చేసి వేసుకోవడం చాలా ఈజీ. సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి. కొత్తగా తయారు చేసేవారు. సో అరిసెలు అంటే ఆల్మోస్ట్ అందరికీ వచ్చు. సో మేము పట్ట కష్టం ఏంటో మీకు చూపించడానికి వీడియో చేశాను. సో నన్ను బాగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రాసెస్ అయితే ఎలా జరుగుతుంది చూడండి. అది బాగా గట్టిపడింది పిండి అనేది. పొయ్యి మీద అయితే పెద్ద మూకుడు పెట్టుకున్నారు, అదేనండి కడాయి. పెట్టుకుని నూనె మరిగిన తర్వాత అరిసెలు అయితే తయారు చేయటం మొదలుపెట్టారు. చాలామంది అరిసెలు చేసేటప్పుడు ప్లాస్టిక్ కవర్ల మీద కానీ వేసుకుని అవి ఉండ చుట్టి వేస్తారు. అలా కాకుండా న్యాచురల్గా ఉండడానికి అరిటాకు మీద అయితే చాలా బెటర్, చాలా బాగా వస్తాయి. మా అమ్మ శాంపుల్ కోసం చిన్నదైతే తయారు చేస్తుంది. అరిసె తయారు చేసి దాంట్లో వేసింది. ఓకే, నూనె వేడెక్కిన తర్వాత మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసింది. ఆ చిన్నగా వేసిన అరిసె వేగుతుంది అనిపించుకుని దాన్ని తీసేసి పక్కన పెట్టేసి మా అక్క అయితే ఆ పెద్ద అరిసె తయారు చేసింది. చూడండి, అరిసెలు నూనెలో వదిలేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలి. ఎందుకంటే ఆ నూనె అనేది మీద పడిందంటే చాలా ప్రమాదం. సో చాలా జాగ్రత్తగా వదులుకోవాలి అరిసెలు చేసుకునేటప్పుడు. సో అరిసెలు తినడం చాలా ఈజీ, కానీ చేయటం ప్రాసెస్ ఇలాగే ఉంటుంది సేమ్. కొంతమంది అయితే వాటి మీద నువ్వులు వేసుకుంటారు. సో మేము నువ్వులు అయితే వేయలేదు. పెద్ద మూకిట్లో అయితే అరిసెలు చాలా ఈజీగా వచ్చేస్తాయి. 2 వేసి 3 వేసి మనం వేయించేసుకోవచ్చు. సగం వేగిన తర్వాత ఒకవైపు రెండో వైపు కూడా తిప్పుకోవాలి. తిప్పుకొని మా అమ్మగారు అయితే వేగుతున్న ప్రతి దాన్ని కూడా తీసేసి నూనె అనేది ఒత్తేస్తున్నారు. దానివల్ల ఏంటంటే అరిసెల్లో నూనె ఎక్కువ పీల్చుకోదన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అరిసెలు అయితే మేము గడ్డి మీద వేసాము నూనె పీల్చుకోవడానికి.